Hey guys, welcome back to my channel I and you world. ఆల్రెడీ థంబ్నెయిల్ చూశారు కదా, మీకు అందరికీ అర్థమయ్యే ఉంటుంది. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి వండర్లా అండి. సో ఇక్కడ వండర్లా పోస్ట్ కోవిడ్ తర్వాత చాలా చేంజెస్ జరిగాయని విన్నాను. నేనైతే ముందు కూడా ఎప్పుడు రాలేదు, బట్ ఎప్పుడు యూట్యూబ్లో చూడడమే తప్ప. ఈరోజు ఫస్ట్ టైం వచ్చాను వండర్లాకి. పోస్ట్ కోవిడ్ తర్వాత ఏ చేంజెస్ చేశారు, అసలు గేమింగ్ కానీ రైడ్స్ కానీ ఇంకా ఏంటేంటి ఉన్నాయి ఇక్కడ, ఇదంతా ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను. మొత్తం వండర్లా ఎక్స్పీరియన్స్ అంతా ఈరోజు చూపించబోతున్నాను. ఇంకెందుకు లేట్, వెళ్ళి చూసేయండి. కానీ ఒక్క విషయం అండో, వెళ్ళే ముందు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు నేను వండర్లాకి ఎంట్రన్స్ దగ్గర ఉన్నాను. వండర్లా బయట ఉన్నానండి. ఇక్కడ ఏంటంటే స్విమ్మింగ్ డ్రెస్సెస్ అవి దొరుకుతాయి. లోపల చాలా వాటర్ గేమ్స్ ఇవన్నీ చాలా ఉంటాయి కదా, అక్కడ ఖచ్చితంగా సింథటిక్ డ్రెస్సే వేసుకోవాలి. స్విమ్మింగ్ డ్రెస్సే, మనం వేసుకొచ్చిన డ్రెస్తో అలౌ చేయరు ఇక్కడ. అండ్ లోపల కూడా దొరుకుతాయి కానీ స్విమ్మింగ్ డ్రెస్సులు నేను పర్సనల్గా అయితే సజెస్ట్ చేయను, ఎందుకంటే తక్కువ కలెక్షన్ ఉంటుంది. ఓన్లీ 2 కలర్స్ అలా అవైలబుల్లో ఉంటాయి అనుకుంటాను. అండ్ వండర్లా లోగో కూడా ఉంటుందండి. మీరు తర్వాత కూడా ఎప్పుడైనా స్విమ్మింగ్ పూల్కి అది వెళ్ళాలి అనుకుంటే మాత్రం కష్టం అవుతుంది కదా, అందుకే. ఈ వండర్లా ఆర్చ్ ఇప్పుడు మనం అయితే ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ లైన్గా మొత్తం చాలా షాప్స్ అయితే ఉన్నాయి. అన్నీ హోల్సేల్ ప్రైజెస్ అనమాట. ఈచ్ పీస్ 100 రూపీస్కి మాత్రమే దొరుకుతుంది. ఇంకా మనం వండర్లాకి ఎంటర్ అయిపోతున్నాం. ఈ రోజు అయితే నేను చాలా ఎక్సైటింగ్గా ఉన్నానండి. ఈ రోజంతా డే ఎలా గడపబోతున్నానా అని. అక్కడ మీరు జైంట్ వీల్ చూస్తున్నారు కదా, 11 ఫ్లోర్స్ ఉంటుంది. 11 ఫ్లోర్స్ మీద ఆ జైంట్ వీల్ ఉందంట. ఆ వీడియో కూడా చూపిస్తాను. మ్యాక్సిమం అన్నీ కవర్ చేస్తానో లేదో తెలీదు, నేను కవర్ చేసినంత వరకు అన్నీ చూపిస్తా. ఇక్కడ పార్కింగ్ లాట్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. నేనైతే రూఫ్ ఉన్న పార్కింగ్కి తీసుకోమని సజెస్ట్ చేస్తాను, ఎందుకంటే వెహికల్ రోజంతా హీట్ అవుతుంది. అండ్ వండర్లా ఎంట్రన్స్లో కోవిడ్ సిచ్యువేషన్స్ కదా ఇవన్నీ, సో మీకు శానిటైజ్ చేసుకోవడానికి అది మంచిగా పెట్టారు. కానీ ఎవరు మాస్క్స్ అయితే ఎక్కువ మంది వేసుకోలేదు, మేము కూడా వేసుకోలేదు. చూస్తున్నారు కదా, ఇదంతా వండర్లా ఎంట్రన్స్. వండర్లా లోపలే ఫుడ్కి రెస్టారెంట్స్ అని ఫెసిలిటీస్ అన్నీ బాగానే ఉన్నాయండి. సో ఎవరు ఇబ్బంది అయితే పడరు. మార్నింగ్ టు ఈవినింగ్ స్టే చేస్తారు కదా, ఆడిన తర్వాత ఆకలి వేసినా లేకపోతే ఏమైనా. ఇప్పుడు ఇక్కడ కౌంటర్ చూసారు కదా, ఇక్కడే మీరు కాస్ట్యూమ్స్ అవి తీసుకోవచ్చు. మేము ఆల్రెడీ బయటే తీసేసుకున్నాం కాబట్టి ఇక్కడ మేము తీసుకోలేదు. అయినా రష్ కూడా చాలా ఎక్కువ ఉంది ఇక్కడ. ఇక్కడ ఎంటర్ అవ్వగానే వండర్లా ప్లాన్ చూపిస్తారు, మీకు ఇది చాలా హెల్ప్ అవుతుంది. అండ్ తర్వాత ఇక్కడ డ్రాప్ బాక్స్లని ఇంకా చాలా ఉంటాయి. రిలాక్సింగ్ చైర్స్ అవి కూడా ఉన్నాయి. ఇవన్నీ పేడే అండి, టికెట్లో ఇంక్లూడ్ అవ్వు. మేమైతే ఫాస్టాగ్ తీసుకున్నాము. లాకర్ సిస్టము, ఇదంతా స్మార్ట్ యాక్సెస్. మనం ఆ వాచ్తోని ఎక్కడైనా క్యారీ చేయొచ్చు, అది వాటర్ ప్రూఫే. అండ్ ఎంట్రన్స్లో చూసారు కదా రూరల్ లైఫ్ని ఎలివేట్ చేస్తూ ఒక డెమాన్స్ట్రేషన్లో పెట్టారు స్టార్టింగ్లోని. ఇక్కడే లిల్లీపుట్స్ కూడా ఉన్నారు. చాలామంది పిల్లలు అయితే ఎంతో ఇష్టంగా ఫొటోస్ కూడా తీయించుకున్నారు. అండ్ మేము కూడా ట్రై చేసాం, కానీ అక్కడ అస్సలు ఖాళీ అయితే లేదు. ఇదంతా మెజిషియన్ షో. మేము మార్నింగ్ 11కి ఓపెన్ అవుతుంది, ఆ టైంకి కరెక్ట్గా అక్కడే ఉన్నాము. ఫాస్టాగ్ టికెట్ మేము ఆన్లైన్లో బుక్ చేసేసుకున్నాం కాబట్టి కరెక్ట్ టైంకి వెళ్ళామన్నమాట. ఇక్కడ చూసారు కదా చీకు మూవీ, ఫస్ట్ ఎంటర్ అవ్వగానే ఉంటుంది చీకు మూవీ, అడ్వెంచర్స్ మూవీ. 12కి స్టార్ట్ అవుతుంది. అక్కడ లాకర్ సిస్టము ప్రొసీజర్స్ అంతా చూసుకున్న సరికి మాకు 12 అయ్యింది. 12 తర్వాత ఫస్ట్ మూవీ చూద్దాము అని చెప్పి మూవీకి వెళ్ళాము. ఇది 4D మూవీ అండి. పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తారు, బట్ నాకైతే అంత ఎక్సైటింగ్గా అనిపించలేదు, ఎందుకంటే ఐనాక్స్లో అవి మనం చాలాసార్లు వెళ్ళే ఉంటాము. ఇది మెమరీక్ చూసారు కదా, ఎంత భయంకరంగా ఉందో. నాకైతే నేను అస్సలు చూడడానికే భయపడ్డాను, నేను అసలు ఎక్కలేదు కూడా అది. ఇది టెక్నో జంప్. ఈ రైడ్ అయితే బాగానే ఉంది, కొంచెం పర్లేదు, ఎవరైనా సరే వెళ్ళొచ్చు. ఇక్కడ చాలా రైడ్స్ ఉన్నాయండి. నేనైతే చాలా తక్కువే ఎక్స్ప్లోర్ చేశాను, ఎందుకంటే నాకు భయం ఎటువంటి అడ్వెంచర్స్ అంటే. ఇది నాకు ఫస్ట్ టైం భయం అనిపించినా మళ్ళీ సెకండ్ టైం థర్డ్ టైం వెళ్ళాలనిపించింది. కొంచెం ఎక్సైటింగ్గా అయితే ఉంది ఈ రైడ్ అయితే. అండ్ నెక్స్ట్ మేము వచ్చేసి స్ప్లాష్కి వెళ్ళాము. ఇది అయితే ఆసమ్, అసలు ఎన్నిసార్లు అయినా వెళ్ళాలనిపించేది. చూసారు కదా, అక్కడ గోలోంచి అలా వెళ్తుంది, ఒకేసారి కిందకు వస్తుంది. ఇక్కడ కొంచెం భయం అనిపిస్తుంది అంతే, బట్ వాటర్ రైడ్ చాలా బాగుంది. ఎవరైనా వస్తే మాత్రం ఖచ్చితంగా ఇది ట్రై చేయండి. ఎవరైనా వీకెండ్ టైంలో వెళ్తే కనుక ఫాస్టాగ్ తీసుకోమని సజెస్ట్ చేస్తాను నేను, ఎందుకంటే చాలా రష్ ఉంటుంది. మీరు అలా లైన్లో వెయిట్ చేసేసరికి ఏది రైడ్ ఎంజాయ్ చేయడం అవ్వదు.
ఫాస్టాగ్ అయితే మీకు లైన్లో ఎక్కువసేపు వెయిట్ చేయక్కర్లేదు, సో కొంచెం త్వరగా వెళ్ళిపోవచ్చు. అండ్ ఈ రైడ్ చూసారు కదా, నేను ఎన్నిసార్లు చూసినా రైడ్ ఖాళీగానే ఉంది. ఓన్లీ పిల్లలు మాత్రమే వెళ్తారు. అండ్ సింపుల్గా అండర్ రేటెడ్ రైడ్ అనే చెప్పాలి నేనైతే. ఇప్పుడు ఇది చూసారు కదా, ఇది పెండులంలా తిరుగుతుందండి ఈ రైడ్ ఏంటో నాకు అస్సలు అర్థం కాలేదు. కానీ నాకైతే వన్ ఆఫ్ ద మోస్ట్ కాంప్లికేటెడ్ రైడ్లా అనిపించింది. నాకు చూస్తుండగానే భయం వేసింది. ఎక్కిన తర్వాత ఒక్కొక్కరు ఎలా అరిచేవాళ్ళు అంటే భయంతో, అమ్మో నా వల్ల కాదు ఇటువంటి రైడ్. అసలు మీరే చూస్తారు కదా అసలు ఎంత భయంకరంగా అనిపించిందో నాకైతే. ఈ బాస్కెట్బాల్ వచ్చేసి పెయిడ్, ఏదో కరెక్ట్గా వేస్తే టెడ్డీ బేర్ ఫ్రీగా ఇస్తారంట. నెక్స్ట్ ఇది వచ్చేసి ల్యాండ్ రైడ్ అండి. వాళ్ళు అడ్వెంచర్ ఎక్కలేమో అనుకుంటే ఇది కొంచెం సింపుల్, ఏదో వెళ్ళేమో అన్న ఫీలింగ్ ఉంటుంది. మిషన్ ఇంటర్స్టెల్లార్ ఇది నా ఫేవరెట్ తెలుసా. ఎంత బాగా ఎక్స్పీరియన్స్ చేసామంటే మేము లిటరల్లీ 3-4 టైమ్స్ వెళ్ళి ఉంటాం ఇక్కడికి. మిషన్ ఇంటర్స్టెల్లార్ మొత్తం లోపల ఎలా ఉంటుందంటే స్పేస్లోకి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది. అండ్ అక్కడ మీకు డీటెయిల్డ్గా స్పేస్ గురించి, లేకపోతే అక్కడ ఎవరైనా సైన్స్ లవర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తారు. అక్కడ లైన్లో మొత్తం మీకు అక్కడ డిస్ప్లే చేస్తూనే ఉంటారు మార్స్ డీటెయిల్స్ అని, అవి ఏంటేంటో నాకైతే చాలా వరకు అర్థం కాలేదు. కానీ నిజంగా మీరు చదివితే కనుక, ఒకవేళ లైన్ పెద్దది ఉంది అనుకున్నప్పుడు చదివితే కనుక అదంతా మంచి ఇన్ఫర్మేషన్ కూడా. తర్వాత లోపలికి వెళ్ళాక అసలు ఆ ఫీలింగే వేరు. ఎలా అంటే చైర్స్ 10 మీటర్స్ పైకి వెళ్ళి ఆ 10 మీటర్స్ నుంచి ఏదో స్పేస్లోకి వెళ్తున్న ఫీలింగ్ వచ్చింది. ఆసమ్ ఎక్స్పీరియన్స్ ఇదైతే మాత్రం. ఎవరైనా వండర్లాకి వెళ్తే మాత్రం అది మిస్ అవ్వకండి అసలు. షింకర్స్ ఇది కూడా మేము బాగా ఎంజాయ్ చేసాము, అంటే ఒకరినొకరు ఫుల్గా గుద్దుకొని. ఇది వెట్ క్లోత్స్తో అయితే మాత్రం వెళ్ళకండి, వాళ్ళు ఎలా చేయరు. ఎందుకంటే పైన మీరు చూస్తున్నారు కదా ఫుల్ ఎలక్ట్రిసిటీ అనమాట రూఫ్ అంతా, సో కొంచెం డేంజరు, వాళ్ళు ఎలా చేయరు కూడా. మీరు వెట్ క్లోత్స్తో అయితే వెళ్ళొద్దు. బట్ ఇది కూడా ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేయండి, ఈ రైడ్ కూడా చాలా బాగుంటుంది. లంచ్ టైం అయింది. ఇక్కడ మనకి వేరియస్ టైప్స్ ఆఫ్ ఫుడ్ అయితే దొరుకుతాయి. నియర్లీ 4-5 రెస్టారెంట్స్ అయితే ఉన్నాయి. కానీ మాకు దగ్గరలో అసలు ఫుడ్ తినాలని ఇంట్రెస్టే లేదు, ఎందుకంటే అడ్వెంచర్స్ రైడ్స్ ఇవన్నిటికీ టైం సరిపోదు అని. అయినా సరే తినాలి కదా, దగ్గరలో ఉన్నది ఏదో వెళ్ళి తినేసి మళ్ళీ తర్వాత రైడ్స్ దగ్గరికి వెళ్ళిపోయాం. ఇక్కడ వచ్చేసి రీకాయిల్ వండర్లాకి సిగ్నేచర్ రైడ్ అన్నట్టు. మేము ఇది చూడడం తప్ప ఎక్కడానికి మాత్రం ధైర్యం చేయలేదు. చూశారు కదా అసలు ఆ రోలర్ కోస్టర్ రైడ్ లాగా, నా వల్ల అయితే అస్సలు కాదు. నువ్వు నాకు నచ్చావు మూవీలో బ్రహ్మానందం టైప్ అయిపోద్ది అనమాట. అందుకే ఇలాంటి రిస్క్ చేయకూడదు అసలు. మధ్యలో మేము వాటర్ రైడ్స్ అయితే చాలా చేసామండి, కాకపోతే అక్కడ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అలౌ చేయలేదు, సో దట్ మేము వీడియో తీయడానికి అవ్వలేదు. వేవ్ పూల్ అని, తర్వాత రెయిన్ డ్యాన్స్ అని, తర్వాత లేజీ పూల్ అని, ఇలా చాలా వాటర్ రైడ్స్ అయితే చేసాము. వాటర్ రైడ్స్ ఆసమ్ ఎక్స్పీరియన్స్, మీకు చూపించలేనందుకు నేనైతే చాలా ఫీల్ అవుతున్నాను. బట్ అయితే ఎవరైనా వండర్లాకి వస్తే మాత్రం ఖచ్చితంగా వాటర్ రైడ్స్ అన్నీ ట్రై చేయండి, అన్నీ బాగా ఎంజాయ్ చేస్తారు మీరు. ఈ వాటర్ రైడ్స్ 5:30కి అయితే క్లోజ్ అయిపోతాయండి, మీరు 5:30 ముందే వెళ్ళాలి. మేము కూడా చాలా వెళ్ళలేదు. తర్వాత జైంట్ వీల్ ఎక్కడానికి వచ్చాము, చెప్పాను కదా 11 ఫ్లోర్స్ అని. మీకు ఇప్పుడు చూపించిన వ్యూ కూడా అదే జైంట్ వీల్ ఎక్కుతున్నప్పుడు. పైనుంచి అయితే చుట్టూ సిటీ మొత్తం, అక్కడ దగ్గరలో ఉన్న అగ్రికల్చర్ ల్యాండ్ అంతా ఎంత బాగా కనిపించిందంటే, ఈవెన్ మేము రైడ్స్ కూడా కొన్ని చూసి ఇది మేము దగ్గరికి వెళ్ళలేదు అని అనుకున్నాము. క్లియర్గా మొత్తం వండర్లా మొత్తం క్లియర్గా కనిపించింది. అక్కడ చూస్తున్నారు కదా వాటర్ రైడ్స్ అవి కూడా కనిపిస్తున్నాయి. పైనుంచి వ్యూ అయితే జైంట్ వీల్ మీరు ఎక్కకపోయినా కూడా వ్యూ చూడడానికైనా సరే పైకి వెళ్ళండి, అంత బ్యూటిఫుల్గా ఉంటుంది.
మేము ఇక్కడ జైంట్ వీల్ ఎక్కాము. ఇదైతే చాలా స్లో రైడ్ అండి, ఎందుకంటే 11 ఫ్లోర్స్ పైన ఉంది కదా. పైకి తీసుకెళ్ళి అక్కడ ఆపేస్తాడు, ఒక 5 మినిట్స్ అలా ఆపేస్తాడు. మొత్తం ఏరియల్ వ్యూ అంతా చూడొచ్చు మీరు. సిటీ మొత్తం సగం వరకు చాలా బాగా కనిపిస్తుంది. దట్టు మేము ఈవినింగ్ 5 o'clockకి అలా వెళ్ళాము. సో సీనరీ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కనిపించింది. మీరు తర్వాత ఇక్కడ సీనరీలో చూసినట్టయితే కనిపిస్తుంది కదా అక్కడ వాటర్ రైడ్. చిన్నపిల్లలకు కూడా వాటర్ రైడ్స్ ఉన్నాయండి. మేము చిన్నపిల్లలకు వాటర్ రైడ్స్ అయితే అసలు చూడలేదు, ఇక్కడ పైనుంచి చూసే వరకు నాకు తెలియలేదు అక్కడ ఉందని. ఈవినింగ్ వ్యూ చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అన్ని లైట్స్ వేశారు. 6:30కి ఆ టైంకి చాలా బాగా కనిపించింది. ఖచ్చితంగా వండర్లాకి వెళ్తే మాత్రం మీరు ఓన్ వెహికల్ పట్టుకెళ్ళండి, ఎందుకంటే మీకు అక్కడ వెహికల్స్ దొరకడం కష్టమైపోతుంది. మీరు ఈవినింగ్ వరకు 7:30 ఆ టైం వరకు ఉండొచ్చు అక్కడ. ఆ టైం వరకు ఉండాలి అంటే మీ ఓన్ వెహికల్ అంటే మీకు ఏ టెన్షన్ ఉండదు, ఎందుకంటే లైట్స్ అవి వేసిన తర్వాత చాలా బాగా కనిపించాయి అక్కడ రైడ్స్ అన్నీను. చూస్తున్నారు కదా మీరే. పొద్దున్న చూసిన అవే రైడ్స్ ఇంత కలర్ఫుల్గా కనిపిస్తాయని నన్ను అనుకోలేదు మేము. కానీ లాస్ట్ 2 hours మాత్రం మస్ట్ వాచ్ అనమాట. మీరు ఉండాల్సిందే లాస్ట్ 2 hours, సో దట్ మీకు కంప్లీట్ అయిన ఫీలింగ్ అనేది వస్తుంది. వండర్లాలో ఉన్నాము, డే అంతా కంప్లీట్ అయింది, బాగా ఎండ్ అయింది అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. చూసారు కదా మీకు టెక్నోజంప్ అది అని చెప్పాను కదా, ఎంత బాగా కనిపిస్తుందో, ఏదో డిస్కోలా. అంతేనా, వండర్లా మోస్ట్ హ్యాపెనింగ్ చిల్డ్ అవుట్ ప్లేస్ అనమాట. మంచిగా చిల్ అవ్వచ్చు ఒక డే మొత్తం, అంటే అన్ని టెన్షన్స్ మర్చిపోయి. ఆ వాటర్ రైడ్స్లో అయితే మాత్రం నెక్స్ట్ టైం ఖచ్చితంగా కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తాము, ఎందుకంటే కాస్ట్యూమ్ చేంజ్ చేసేయాలి కాబట్టి అక్కడ ఫోన్స్ అవి పట్టుకెళ్ళి క్యారీ చేయడానికి ఎవరు లేక, వాళ్ళు అలౌ చేయక చాలా ఇబ్బంది అయింది. అందుకే ఆ వాటర్ రైడ్స్ అయితే తీయలేదు. బట్ ఖచ్చితంగా వాటర్ రైడ్స్ అయితే మాత్రం వండర్లాకి బెస్ట్ అని చెప్పాలి నేనైతే. ట్రైన్ అయిపోయానండి, కానీ ఈరోజు అయితే ఫుల్ టు ఎంజాయ్ చేసాము. చూసారు కదా మీరు కూడా వండర్లా రైడ్స్ ఎవరైనా వస్తే మాత్రం ఖచ్చితంగా ఎంజాయ్ చేసే వెళ్తారు, అంత బాగున్నాయి ఇక్కడ. సో ఇంకా నేను చాలా వాటర్ రైడ్స్ ఇవన్నీ ఉన్నాయి, బట్ వీడియో షూట్ చేయడం అయితే అవ్వలేదు, ఎందుకంటే అక్కడ ఫోన్ అది ఎలౌ లేదు, అందుకే షూట్ చేయలేదు. రెయిన్ డ్యాన్స్ అవి ఉన్నాయి, నిజంగా ఆసము. ఇంటర్స్టెల్లార్ మూవీ అయితే ఒక స్పేస్లోకి తీసుకెళ్ళిన ఫీలింగ్ వచ్చింది. ఈరోజు వ్లాగ్ అయితే మనకి ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది. మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.